నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు అంటున్నారు ఈటెల. బీసీని సీఎం చేస్తారని మోదీ ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. నాపై పార్టీకి సంపూర్ణమైన విశ్వాసం ఉంది అంటున్నారు ఈటెల రాజేందర్. నా మొత్తం రాజకీయ చరిత్రలో ఏనాడు ఏ అడ్డులు లేకుండా వచ్చినోడిని నేను శ్రమని నమ్ముకున్నోడిని, ప్రజల్ని నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోడిని. ఇవాళ మొత్తం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఈటెల రాజేందర్ అనేటువంటి వాడి చరిత్ర తెలియకుండా, ఈటెల రాజేందర్ అనేటువంటి పేర్లు తెలియకుండా ఉన్నారండి తెలంగాణ ప్రజలు? చెప్పండి రజనీకాంత్ గారు. ఎక్కడ పోదా చౌరస్తా నిలబడదాం, 5 నిమిషాల్లో ఎంతమంది ఆగుతారు, ఎంతమంది సెల్ఫీలు తీసుకొని పోతారో తెలుస్తుంది. అందువల్ల వాళ్ళ చంద్రశేఖర్ గారి గురించి నేను చెప్పలేను, కానీ 100% అండి గుర్తించింది కాబట్టే ఇవాళ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి మోడీ గారు ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పండి. సో ఓబీసీ ముఖ్యమంత్రి అంటే రాబోయే రోజుల్లో 2029కి ఈటెల రాజేందరేనా ఓబీసీ ముఖ్యమంత్రి అంటే? నేను చెప్తున్నా నేను అంటే మా పార్టీ ఎంత క్లారిటీతో ఉంది, ఎంత గొప్ప అవగాహనతో ఉంది, దాన్ని బట్టి మీకు అర్థం కావాలి. ఇవాళ నాకు మన మల్కాయిర్లో ఇంత పోటీలో కూడా నాకు టికెట్ ఇచ్చిండ్రు.